గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్క్ దాటేసింది. ఇక ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది. తాజాగా 36వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతల, బాబీ డియోల్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమా టీజర్ ట్రైలర్లు, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాంలో 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.5 కోట్లు, గుంటూరు 7 కోట్ల రూపాయలు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తం 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఇక తాజాగా గ్రాస్ వసూలు ఒకసారి చూస్తే తొలి రోజు 56 కోట్లు తీసుకువచ్చింది. 2 రోజులకి 74 కోట్ల రూపాయలు, 5 రోజులకి 114 కోట్ల రూపాయలు, 10 రోజులకి 176 కోట్ల వసూళ్లు వచ్చాయి. 15 రోజులకి 231 కోట్ల రూపాయలు, 3 వారాలు ముగిసేసరికి 252 కోట్ల వసూళ్లు దాటింది. ఇక 36వ రోజు మొత్తం 274 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఇప్పటివరకు. మొదటి వారంలో 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సంపాదించారు ఈ సినిమాతో. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. ఇందులో బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. సినిమా ప్రకటించిన నాటి నుంచి విజయంపై ధీమాగా ఉన్నారు దర్శకుడు బాబీ. ఇక ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా కూడా అత్యద్భుతంగా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఓటీటీ డేట్ను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు ఈ సినిమాకు సంబంధించి.